అసలు వైకుంఠ ఏకాదశికి ఎందుకింత ప్రాముఖ్యత? ఆ రోజున స్వామివారిని దర్శించుకోవాలని ఎందుకు భక్తులు అంత తాపత్రయపడతారు? ఈ ప్రశ్నలు ఎవరికైనా రాకుండా మానవు. ముక్కోటి ఏకాదశిగా పిలిచే ఈ పర్వదినాన శ్రీనివాసుని దర్శించుకుంటే ఇక మరో జన్మ ఉండదనేది ప్రతీతి. అదొక్కటే కాదు, ఇంకా చాలా నమ్మకాలతో భక్తులు వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారిని దర్శించుకుంటారు. అవేంటో మీరు చూడండి. ఏడుకొండల వెంకటేశుడు నిత్య కళ్యాణం పచ్చతోరణం. స్వామిని దర్శించుకుంటే చాలు కోటి జన్మల పుణ్యం. కలియుగ దైవం వెంకటేశుని ఒక్క 5-6 క్షణాలు దర్శించుకున్నా చాలని తిరుమలకి పయనమయ్యే భక్తులు రోజుకు కొన్ని లక్షల మంది ఉంటారు. మరి ఉత్తర ద్వార దర్శనం కోసం మాత్రమే ఎందుకింతలా తపన పడతారు? వైకుంఠ ఏకాదశి రోజున స్వామిని దర్శించుకోవాలని ఎందుకు అంతలా ఆరాటపడతారు? తలచినదే తడవుగా కోరికలు తీర్చే కొండంత దైవం ఏడాది పొడవునా కొలిచేవారికి ముక్కోటి ఏకాదశి మాత్రమే ఎందుకు అంతకంత ప్రత్యేకత? శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై 3 కోట్ల దేవతలతో పాటు భూలోకానికి దిగివచ్చిన రోజు ముక్కోటి ఏకాదశి. అందుకే ఆ ఒక్క రోజుకు అంతటి ప్రాశస్త్యమనేది. అలానే ఈ వైకుంఠ ఏకాదశి రోజునే క్షీరసాగర మథనం నుంచి అమృతం ఉద్భవించిందని చెబుతారు. ఈ రోజున కనుక స్వామివారిని దర్శించి నియమాలతో పూజలు చేస్తే పుణ్యఫలం తిరుమల సహా వైష్ణవాలయాల్లో దర్శనం ఉత్తర ద్వారం వైపు నుంచి కలుగుతుంది. కాబట్టి ఉత్తర ద్వార దర్శనం అవుతుంది. ఇలా ఉత్తర ద్వారం నుంచి వెంకటేశుని దర్శిస్తే మరో జన్మ ఉండదనేది ప్రతీతి. వైకుంఠ ఏకాదశి సంవత్సరంలోని 24 ఏకాదశులలో అత్యంత ప్రాధాన్యత కలిగిన పర్వదినం. ఈరోజు ఉత్తర ద్వారం గుండా స్వామిని దర్శించుకొని ఉపవసించి జాగరణ చేసి ఎవరైతే రోజంతా స్వామి అర్చనలో తమ జీవితాన్ని గడుపుతారో వాళ్ళు ముక్తిని పొందగలుగుతారు. ఈ ఒక్క ఏకాదశి నాడు వ్రతం ఆచరిస్తే మిగతా 23 ఏకాదశులలో కూడా వ్రతాన్ని ఆచరించిన ఫలితం నీకు దక్కుతుంది అని పురాణం చెప్పటంలో రహస్యం ఏమిటి అంటే, ముక్కోటి దేవతలు స్వామిని అర్చించి తమ కష్టాలన్నింటినీ కడతీర్చుకున్న శుభముహూర్తం కనుక దీనిని ముక్కోటి ఏకాదశి అని కూడా వ్యవహరిస్తారు. వైకుంఠ ఏకాదశి రోజున దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు, ఆధ్యాత్మికవేత్తలు, ఆస్తికులు సముద్రాల్లోనూ పుణ్యనదుల్లోనూ పవిత్ర స్నానం ఆచరించడమే కాకుండా ఉపవాసాలు చేసి జాగరణ ఉంటూ నియమనిష్టలతో పూజాధికాలు చేసి తమ భక్తి ప్రపత్తులను చాటుకుంటారు. దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 356 వైష్ణవ దేవాలయాల్లో దాదాపు ఒకే సమయంలో ఒకే విధమైన పూజాధికాలు అత్యంత వైభవంగా జరగడం విశేషం. స్వామివారి దేవాలయాల్లో కూడా ఇదే మాదిరిగా వైకుంఠ ద్వారం ద్వారా ప్రవేశం, తదనంతరం దైవ దర్శనం అనుమతిస్తారు. ఈ ఏకాదశికి ముందు రోజు అనగా దశమి నాటి రాత్రి ఏకాంత సేవానంతరం బంగారు వాకిలి మూసివేస్తారు. ఆ తరువాత తెల్లవారుజామున వైకుంఠ ఏకాదశి నాడు సుప్రభాతం మొదలుకొని మరునాడు అనగా ద్వాదశి నాటి రాత్రి ఏకాంత సేవ వరకు శ్రీవారి గర్భాలయానికి ఆనుకుని ఉన్న వైకుంఠ ద్వారాన్ని తెరిచి ఉంచుతారు. ఈ 2 రోజులు భక్తులు శ్రీవారి దర్శనం తరువాత ముక్కోటి ప్రదక్షిణ మార్గంలో వెళతారు. కొన్ని సంవత్సరాల నుంచి ఈ ఉత్తర ద్వార దర్శనాల గడువు 10 రోజులకు పెంచారు. వైకుంఠ ద్వార దర్శనం అనేది తిరుమలలో ఓ ప్రత్యేక శుభదినంగా ఎప్పట్నుంచో ఆచరిస్తున్నా దాని విశిష్టత గురించిన ప్రచారం ఎక్కువైన తరువాత దేశవ్యాప్తంగా చాలా ఆలయాల్లో, ప్రత్యేకించి తెలుగు ప్రాంతాల్లో కూడా భక్తులు పోటెత్తుతుంటారు.